Hi, this is Yogita. Welcome to 9 PM News Junction. ఒక్క అంగుళం కూడా వదులుకునేది లేదని తేల్చి చెప్పారు ప్రధాని మోడీ. చైనా ఇష్యూపై ఆల్ పార్టీ మీట్ లో ఆయన మాట్లాడారు. కేంద్రానికి అండగా ఉంటామని విపక్ష పార్టీల నేతలు చెప్పారు. కల్నల్ సంతోష్ కుటుంబానికి 5 కోట్ల సాయం ప్రకటించారు సీఎం కేసీఆర్. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు, కశ్మీర్ ఎన్కౌంటర్ లో 8 మంది ఉగ్రవాదులు హతం. మరిన్ని డీటెయిల్స్ చూసే ముందు న్యూస్ జంక్షన్ హైలైట్స్ చూద్దాం. కల్నల్ సంతోష్ ఫ్యామిలీకి 5 కోట్లు ఉద్యోగం, 19 మంది అమరులకు 10 లక్షలు ఇస్తామన్న సీఎం. ప్రభుత్వ లక్ష్యాలు సాధించకపోతే వేటు తప్పదు, రైతు బంధు బాధ్యత ఎంపీపీ జెడ్పీటీసీలదేనన్న కేటీఆర్. ఆర్టీసీ కార్గో పార్సిల్ సర్వీసులు ప్రారంభం, జనానికి వీలుగా యాప్ తెస్తామన్న పువ్వాడ. చైనాకు బుద్ధి చెప్పాల్సిందేనన్న కాంగ్రెస్ లీడర్లు, రాహుల్ బర్త్డే సందర్భంగా సేవా కార్యక్రమాలు. రేపు రాష్ట్రంలో బీజేపీ జన్ సంవాద్ ర్యాలీ, వర్చువల్ లైవ్ లో పాల్గొననున్న జేపీ నడ్డా. ఏపీలో 4 రాజ్యసభ సీట్లు వైసీపీకే, చెల్లని ఓట్లు వేసిన 4 టీడీపీ సభ్యులు. చైనాను అడ్డుకునే సత్తా మన బలగాలకు ఉంది, ప్రతి అంగుళం కాపాడుకుంటామన్న ప్రధాని మోడీ. చొరబాటు ఎలా జరిగిందో చెప్పాలన్న సోనియా, ఎదుగుదలను ఓర్వలేకే దాడులన్న సీఎం కేసీఆర్. లడాక్ బోర్డర్లో పోటాపోటీగా సైన్యాల మోహరింపు, లేహ్ ప్రాంతంలో భారత యుద్ధ విమానాల చక్కర్లు. కంటైన్మెంట్ జోన్లు, హాస్పిటళ్లలో టెస్టులు పెంచండి, అన్ని రాష్ట్రాలకు ఐసీఎంఆర్ ఆదేశాలు. చైనా సైన్యాన్ని మన జవాన్లు సమర్థవంతంగా అడ్డుకున్నారని ప్రధాని మోడీ చెప్పారు. చైనా సైనికులెవరూ మన బార్డర్లోకి ప్రవేశించలేదని స్పష్టం చేశారు. ఏ పోస్టును కూడా చైనా ఆక్రమించలేదని ఆల్ పార్టీ మీటింగ్ లో చెప్పారు. దేశాన్ని టచ్ చేసే వారికి గుణపాఠం నేర్పుతామన్నారు. దేశం కోసం ఏం చేయడానికైనా సాయుధ బలగాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. మన భూభాగంపై కన్నేసిన వారికి బుద్ధి చెప్పే సత్తా మనకుందన్నారు. ఇంచు భూమిని కూడా కాపాడుకుంటామన్నారు. వేర్వేరు సెక్టార్లకు ఒకేసారి వెళ్లగలిగే సామర్థ్యం మన బలగాలకు ఉందన్నారు. ఇప్పటి వరకు ఎవరూ అడ్డుకోలేని చైనా సైన్యాన్ని వేర్వేరు సెక్టార్లలో మన సైన్యం ఆపి హెచ్చరించిందని చెప్పారు. గత కొన్నేళ్లలో బార్డర్ వెంబడి మౌలిక వసతులు పెంచామని చెప్పారు. ఘర్షణలకు సంబంధించి ఇంటెలిజెన్స్ వైఫల్యం ఏమీ లేదన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్. చైనా సైన్యాన్ని మన జవాన్లు సమర్థవంతంగా అడ్డుకున్నారని ప్రధాని మోడీ చెప్పారు. చైనా సైనికులెవరూ మన బార్డర్లోకి ప్రవేశించలేదని స్పష్టం చేశారు. ఏ పోస్టును కూడా చైనా ఆక్రమించలేదని ఆల్ పార్టీ మీటింగ్ లో చెప్పారు. దేశాన్ని టచ్ చేసే వారికి గుణపాఠం నేర్పుతామన్నారు. దేశం కోసం ఏం చేయడానికైనా సాయుధ బలగాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. మన భూభాగంపై కన్నేసిన వారికి బుద్ధి చెప్పే సత్తా మనకుందన్నారు. ఇంచు భూమిని కూడా కాపాడుకుంటామన్నారు. వేర్వేరు సెక్టార్లకు ఒకేసారి వెళ్లగలిగే సామర్థ్యం మన బలగాలకు ఉందన్నారు. ఇప్పటి వరకు ఎవరూ అడ్డుకోలేని చైనా సైన్యాన్ని వేర్వేరు సెక్టార్లలో మన సైన్యం ఆపి హెచ్చరించిందని చెప్పారు. గత కొన్నేళ్లలో బార్డర్ వెంబడి మౌలిక వసతులు పెంచామని చెప్పారు. ఘర్షణలకు సంబంధించి ఇంటెలిజెన్స్ వైఫల్యం ఏమీ లేదన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్. లడాక్ లోని గాల్వాన్ వ్యాలీలో భారత్ చైనా సైనికుల మధ్య ఘర్షణ, 20 మంది భారత సైనికుల మృతికి సంబంధించిన అంశాలపై ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. 20 పార్టీల అధినేతలు ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మోడీ వెంటే ఉండగా హోంమంత్రి అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటెండ్ అయ్యారు. మీటింగ్ లో పాల్గొన్న వారంతా మౌనం పాటించి అమర జవాన్లకు శ్రద్ధాంజలి తెలిపారు. ఇక మీటింగ్ లో ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. ఏ రోజున చైనా సైనికులు భారత భూభాగంలోకి చొరబడ్డారో చెప్పాలని నిలదీశారు. చొరబాట్లను ప్రభుత్వం ఎప్పుడు గుర్తించింది? మే 5న చైనా సైన్యం చొరబడిందా? అంతకు ముందేనా అని సోనియా ప్రశ్నించారు.
ప్రభుత్వానికి శాటిలైట్ పిక్చర్స్ అందలేదా? ఎల్ఏసీ వెంబడి ఏం జరుగుతుందన్నది सूझबूझ पर देश अटूट विश्वास रखता है। इस सर्वदलीय बैठक के माध्यम से मैं शहीदों के परिवारों को भी विश्वास दिलाता हूं कि पूरा देश उनके साथ है, पूरा देश उन्हें नमन करता है। साथियों, पूर्वी लद्दाख में जो हुआ उसको लेकर आपने रक्षा मंत्री जी और विदेश मंत्री जी को सुना भी और प्रेजेंटेशन को भी देखा। न वहां कोई हमारी सीमा में घुस आया है, न ही कोई घुसा हुआ है, न ही हमारी कोई पोस्ट किसी दूसरे के कब्जे में है। लद्दाख में हमारे 20 जाबाज शहीद हुए, लेकिन जिन्होंने भारत माता की तरफ आंख उठाकर देखा था, उन्हें वो सबक सिखा कर गए हैं। उनका ये शौर्य, ये बलिदान हमेशा हर भारतीय के मन में अमिट रहेगा। साथियों, निश्चित तौर पर चीन द्वारा एलएसी पर जो किया गया है, उससे पूरा देश आहत है, आक्रोशित है। ये भावना हमारी इस चर्चा के दौरान भी आप सबके माध्यम से बार बार प्रकट हुई है। मैं आपको भी आश्वस्त कर रहा हूं कि हमारी सेना देश की रक्षा के लिए कोई कसर नहीं छोड़ रही है। डिप्लॉयमेंट हो, एक्शन हो, काउंटर एक्शन हो, जल थल नभ में हमारी सेनाओं को देश की रक्षा के लिए जो करना है वो कर रही है। आज हमारे पास ये कैपेबिलिटी है कि कोई भी हमारी 1 इंच जमीन की तरफ आंख उठाकर भी नहीं देख सकता। आज भारत की सेनाएं हर सेक्टर में एक साथ मूव करने में पूरी तरह सक्षम है। ऐसे में हमने जहां एक तरफ सेना को अपने स्तर पर उचित कदम उठाने की छूट दी है, वहीं दूसरी तरफ डिप्लोमेटिक माध्यमों से भी चीन को अपनी बात दो टूक स्पष्ट कर दी है। भारत पीस और फ्रेंडशिप चाहता है, लेकिन अपनी सॉवरेनिटी की रक्षा हमारे लिए सर्वोपरि है और आप सबने भी इसी भाव को प्रकट किया है। साथियों, बीते 5 वर्षों में देश ने अपनी सीमाओं को सुरक्षित करने के लिए बॉर्डर एरिया में इंफ्रास्ट्रक्चर डेवलपमेंट को प्राथमिकता दी है। हमारी सेनाओं की दूसरी आवश्यकताओं जैसे फाइटर प्लेन्स, आधुनिक हेलीकॉप्टर, मिसाइल डिफेंस सिस्टम आदि पर भी हमने बहुत बल दिया है। नए बने हुए इंफ्रास्ट्रक्चर की वजह से खासकर एलएसी में अब हमारी पेट्रोलिंग की कैपेसिटी भी बढ़ गई है। पेट्रोलिंग बढ़ने की वजह से
अब सतर्कता बढ़ी है और एलएसी पर हो रही गतिविधियों के बारे में भी समय पर पता चल रहा है। जिन क्षेत्रों पर पहले बहुत नजर नहीं रहती थी, अब वहां भी हमारे जवान अच्छी तरह से मॉनिटर कर पा रहे हैं, रिस्पॉन्ड भी कर पा रहे हैं। अब तक जिनको कोई पूछता नहीं था, कोई रोकता टोकता नहीं था, अब हमारे जवान डगर डगर पर उन्हें रोकते हैं, उन्हें टोकते हैं। बेहतर हो रहे इंफ्रास्ट्रक्चर से एक मदद ये भी मिली है कि हमारे जवान जो उस कठिन परिस्थिति में वहां तैनात रहते हैं, उन्हें साजो सामान पहुंचाने में आसानी हुई है। साथियों, राष्ट्रहित, देशवासियों का हित हमेशा हम सभी की सर्वोच्च प्राथमिकता रही है। चाहे ट्रेड हो, कनेक्टिविटी हो, काउंटर टेररिज्म हो, भारत ने कभी किसी बाहरी दबाव को स्वीकार नहीं किया है। राष्ट्रीय सुरक्षा के लिए जो भी जरूरी कार्य है, जो भी जरूरी इंफ्रास्ट्रक्चर का निर्माण है, उसे इसी तरह तेज गति से आगे भी किया जाता रहेगा। मैं आप सभी को, सभी राजनीतिक दलों को फिर से आश्वस्त करता हूं कि हमारी सेनाएं सीमाओं की रक्षा करने में पूरी तरह सक्षम है। हमने उन्हें यथोचित कार्रवाई के लिए पूरी छूट दी हुई है। आप सभी ने इस बैठक के लिए अपना समय दिया, अपने मूल्यवान सुझाव दिए। इसके लिए मैं सभी दलों का, आप सभी नेतृत्वगण का हृदय से बहुत बहुत आभार व्यक्त करता हूं और आपके सुझाव आगे की रणनीति में बहुत लाभकर्ता होंगे, ये मुझे पूरा विश्वास है। मैं फिर एक बार इस एकता का संदेश देने में आप जो बढ़ चढ़ करके आगे आए हैं, वे सेना का मोरल तो बढ़ाएगा, देश के लोगों की हिम्मत बढ़ाएगा, लेकिन दुनिया को भी जो संदेश जाना चाहिए वो पहुंचेगा। और इसलिए आज की मीटिंग में आपकी सकारात्मक भूमिका का बहुत मूल्य है, उसका बहुत ऐतिहासिक महत्व है। और इसलिए भी आप सभी अभिनंदन के अधिकारी हैं। मैं फिर एक बार आप सबका धन्यवाद करता हूं। नमस्कार। చైనా సైనికులతో పోరాడి వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు సీఎం కేసీఆర్. సంతోష్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున సహాయం ప్రకటించారు. 5 కోట్ల నగదుతో పాటు నివాస స్థలం, ఆయన భార్యకు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. స్వయంగా సంతోష్ బాబు ఇంటికి వెళ్లి సహాయం అందిస్తానని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో చనిపోయిన మిగతా 19 మంది కుటుంబ సభ్యులకు కూడా ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర రక్షణ మంత్రి ద్వారా అందిస్తామన్నారు సీఎం కేసీఆర్. చైనా సైనికులతో పోరాడి వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు సీఎం కేసీఆర్. సంతోష్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున సహాయం ప్రకటించారు. 5 కోట్ల నగదుతో పాటు నివాస స్థలం, ఆయన భార్యకు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. స్వయంగా సంతోష్ బాబు ఇంటికి వెళ్లి సహాయం అందిస్తానని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో చనిపోయిన మిగతా 19 మంది కుటుంబ సభ్యులకు కూడా ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర రక్షణ మంత్రి ద్వారా అందిస్తామన్నారు సీఎం కేసీఆర్.
నియంత్రిత సాగు దేశానికి ఆదర్శమన్నారు మంత్రులు. రైతుల బాగు కోసమే నియంత్రిత సాగును తీసుకొస్తున్నామని చెప్పారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో రివ్యూ చేసిన మంత్రులు పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పరిపాలనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా ఉంటుందన్నారు మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ నియంత్రిత సాగు దేశానికి ఆదర్శమన్నారు. రైతు బంధుపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం నియంత్రిత సాగులో ఎప్పటికప్పుడు రైతుకు మనం సహాయం చేస్తూ ఎప్పటికప్పుడు అండగా నిలబడుతూ ఈ 3 కార్యక్రమాలను విజయవంతంగా ఒక్క పంట మనం తీయగలిగితే ఈ వానాకాలం పంట డెఫినెట్ గా భారతదేశానికి ఈ మోడల్ ఆదర్శమవుతుంది అనడంలో నాకు ఎలాంటి అనుమానం రెండో ఆలోచన కూడా లేదు. రాబోయే వారం 10 రోజుల్లో ప్రతి రైతు అకౌంట్ లో డబ్బులు పడాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చినారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీసులో వివిధ శాఖల అధికారులతో రివ్యూ చేసిన హరీష్ రావు జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటే నేషనల్ హైవే 161 పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. దాన్ని వేగంగా పనిని చేపట్టి పూర్తి చేయాలని చెప్పి కూడా మరి ఎన్హెచ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి ఇవాళ ఆదేశించడం జరిగింది. సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్ వైపు వచ్చేటప్పుడు 75 కోట్ల రూపాయలతోని ఫ్లైఓవర్ శాంక్షన్ చేసుకోవడం జరిగింది. సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు మంత్రి ఈటల రాజేందర్. తర్వాత జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ కాకతీయ కాలువ డిస్ట్రిబ్యూటరీలను పరిశీలించారు ఈటల. నీళ్లు జీవనాధారం, పంటలే వాళ్ళ బతుకు. కానీ ఆ బతుకులు ఇచ్చేటువంటి ఎస్ఆర్ఎస్సి, ఎస్పీ, సబ్ కెనాల్స్ దాన్ని బాగు చేసుకుంటాము. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఎస్ఆర్ఎస్పి కాలువలని ఒక దేవాలయంగా భావించే ప్రయత్నం చేయండి. పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జ్ తో ట్రాఫిక్ సమస్య తగ్గుతుందన్నారు హోంమంత్రి మహమూద్ అలీ. పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జ్ ని ప్రారంభించిన మహమూద్ అలీ తక్కువ సమయంలో బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేశామన్నారు. ఈ పంజాగుట్టలో అంటే స్టీల్ బ్రిడ్జ్ ఉంది, చాలా ఇది బాగా కన్స్ట్రక్షన్ చేశారు. ఇది లాక్డౌన్ లో కంప్లీట్ చేశారు. ఈ రోజు ఇది బ్రిడ్జ్ అంటే చాలా ఇంపార్టెంట్ బ్రిడ్జ్ ఉంది. ఇక్కడికి ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. ఈ టైంలో నేను ఆనరబుల్ మిస్టర్ కేటీ రామారావు గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మా మున్సిపల్ డిపార్ట్మెంట్ కి అందరూ, మేయర్ గారికి అందరికి. వరంగల్ రూరల్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వర్ధన్నపేట మండలం చెన్నారంలో జాతీయ ఉపాధి నిధులను ఇరిగేషన్ శాఖకు అనుసంధానం చేసిన పనులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. స్టేట్ గవర్నమెంట్ మనకిచ్చిన టార్గెట్ ను కూడా మించిపోతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన టార్గెట్ కూడా మించిపోయి ఆల్ ఇండియా లోపట, తెలంగాణ లోపట ఉపాధి హామీ పనులు సక్రమంగా బాగా జరుగుతున్నాయి. హైయెస్ట్ పేమెంట్ మంచిగా చేస్తున్నారు. ఎక్కువ నిధులు కూడా వాడుకున్నాము. నెంబర్ 1 కూడా తెలంగాణలో, భారతదేశంలో నెంబర్ 1 రావటం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది. 140 కోట్లతో నిజామాబాద్ లో హరితహారం కార్యక్రమం చేపడతామన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో రివ్యూ చేసిన ప్రశాంత్ రెడ్డి రాయితీ విత్తనాలు మొలకెత్తకపోవడంపై విచారణ చేయిస్తున్నామని చెప్పారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయటమే లక్ష్యమన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. నిర్మల్ మండలం న్యూ పోచం పహాడ్లో అక్కాపూర్ క్లస్టర్ రైతు వేదిక నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కమింగ్ అప్ తీన్మార్ వార్తలు. కీప్ వాచింగ్ V6 న్యూస్.